తదుపరి మనం వృశ్చిక రాశికి వెళ్తున్నామండి. ఈ వృశ్చిక రాశి వారికి ఈ మే నెలంతా కూడా చాలా బాగుంటుంది. ఈ నెలలో వీరు పట్టిందల్లా బంగారంగానే ఉంటుంది. వీరు ఏ పని తలపెట్టినా కూడా ఆచితూచి కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. వాటి వల్ల వీరు విజయం పొందే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. కొంతమంది వ్యక్తుల చేత కూడా వీరు దగ్గరుండి కొన్ని పనులు చేయించడం వల్ల వీరికి విజయం అనేది ఎక్కువగా చేకూరుతుందండి. వృశ్చిక రాశి వారికి భార్యాభర్తల మధ్య సఖ్యత చాలా బాగుంటుంది. బంధువులు, మిత్రులు సహాయ సహకారాలు చాలా బాగుంటాయి. సంఘంలో ఉన్న పెద్దవారి పరిచయాలతో వీరనుకున్న పనులు తొందరగా పూర్తి చేసుకుంటారు. కొన్ని విషయాల్లో మీరే నలుగురికి సలహాలిచ్చే విధంగా కూడా ఉంటారు ఈ నెల. ఈ నెలల్లా మీరు పట్టిందల్లా బంగారంగానే ఉంటుంది. ఆదాయానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఖర్చు కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఈ నెలలో మీకు గతంలో ఎవరికైనా సరే కొంచెం అప్పుగా ధనం ఇచ్చుంటే తిరిగి ఆ యొక్క ధనం కూడా తిరిగి వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ నెల. అదేవిధంగా కోర్టు వ్యవహారాలు ఏవైనా ఉంటే మీకు అనుకూలమైన తీర్పు వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కొంచెం మాట్లాడేటప్పుడు తగు జాగ్రత్త తీసుకుంటే కొన్ని విషయాల్లో చాలా బాగుంటుంది. ఇక ఎవరైతే ఈ యొక్క వృశ్చిక రాశిలో ఉన్నటువంటి వ్యాపారస్తులు ఉన్నారో వారికి ఈ యొక్క మే నెలంతా కూడా అనుకూలంగా ఉంటుంది. ఈ నెలలో వీరు అనుకున్న విధంగా కూడా వ్యాపారాలు జరుగుతాయి. తప్పక లాభాలనైతే ఆర్జిస్తారండి. వాటి విషయాల్లో ఎటువంటి ఇబ్బంది ఏమి ఉండదు. కాకపోతే ఎవరైతే జాయింట్ వ్యాపారస్తులు ఉంటారో వారితో కొంచెం మనస్పర్ధలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఈ యొక్క వ్యాపార విషయంలో తగు జాగ్రత్తగా ఉంటే జాయింట్ వ్యాపారస్తులు జాగ్రత్తగా ఉంటే చాలా బాగుంటుంది. ఇక ఎవరైతే ఈ యొక్క వృశ్చిక రాశిలో ఉన్నటువంటి మరి ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తున్న వారందరికీ కూడా ఈ నెలంతా కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. మీరు పై స్థాయి అధికారులతో మరి మీ మీరు వారిచ్చినటువంటి కొన్ని పనులు పూర్తి చేసుకుంటారు. చేసుకొని వారి మన్నన పొందడం ద్వారా మీరు అనుకున్న విధంగా కూడా ఏవైనా బోనస్‌లు గానీ, ఇంక్రిమెంట్స్ కానీ, లేదా ఏవైనా ట్రాన్స్‌ఫర్స్ గానీ జరిగే గతంలో ఏవైనా పెట్టుకొనుంటే తప్పక అవి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ నెల. ఇక ఎవరైతే చలనచిత్ర రంగస్థలంలో ఉన్నటువంటి వృశ్చిక రాశి వారందరికీ కూడా ఈ నెలంతా కూడా చాలా బాగుంటుంది. మరి మీకు గతంలో ఏవైనా కొన్ని సంస్థల నుంచి రావాల్సిన ధనమైతే చేకూరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అదేవిధంగా నూతన ప్రాజెక్టులు ప్రారంభించే వారికి ఈ నెలంతా కూడా అనుకూలంగా ఉంటుంది. ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా మీరు అనుకున్న విధంగా ఆ కొత్త ప్రాజెక్టులు ప్రారంభించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక మొత్తంగా చెప్పాలి అంటే వృశ్చిక రాశి వారికి ఈ యొక్క మే నెలంతా కూడా చాలా బాగుంటుంది. ధనానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. మరి ఖర్చు కూడా చాలా తక్కువగా ఉంటుంది. వీరు ఈ యొక్క నెల మాస ద్వితీయార్థంలో కూడా తీర్థయాత్రలు, విహారయాత్రలు చేసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇక ఈ నెలలో వీరికి అనుకూలమైన రోజులుగా 1వ తారీఖు, 7వ తారీఖు, 9వ తారీఖు, 16వ తారీఖు, 18వ తారీఖు, 23వ తారీఖు, 28వ తారీఖులు వీరికి అనుకూలమైన రోజులుగా ఉన్నాయి. ఇక వీరికి ఈ నెలలో ప్రతికూలమైన రోజులుగా 3వ తారీఖు, 5వ తారీఖు, 11వ తారీఖు, 14వ తారీఖు, 21వ తారీఖు, 26వ తారీఖు, 30వ తారీఖులు వీరికి ప్రతికూలమైన రోజులుగా ఉన్నాయి. కాబట్టి అనుకూలమైన రోజుల్లో మీరు ఏ కార్యం తలపెట్టినా ఎటువంటి ఇబ్బందులు లేకుండా పూర్తి చేస్తారు. ఏవైనా ప్రతికూలమైన రోజుల్లో ఏవైనా కార్యం తలపెడితే కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి తప్పక గురువు గారిని కానీ లేదా మీ ఇంటి పురోహితుని గాని సంప్రదించి దానికి సంబంధించిన తగు పూజలు చేసుకుంటే మీకు అంతా మంచి జరుగుతుంది. శుభస్య శీఘ్రం.